హే గైస్, వెల్కమ్ బ్యాక్. సో మీరు ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే హాయ్, నా పేరు రాగా. సో మేము ప్రెసెంట్ బ్యాంకాక్ లో ఉంటున్నాం అనమాట. నేను కొన్ని ట్రావెల్ బ్లాగ్స్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు వీడియో ఏంటంటే, యాక్చువల్లీ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాడు. సో తను ఇంకా 1.5 hour ఉంటే వస్తాడనమాట. తను రాకముందే నేనే వెళ్ళి తనని సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను. అక్కడ ఒక జాపనీస్ రెస్టారెంట్ ఉంది, నేను మీకు చూపిస్తాను, చాలా బాగుంటుంది. అండ్ తను నేను అక్కడ తీసుకొని వెళ్దామన్న ప్లాన్లో ఉన్నాను అనమాట. చూద్దాం, నన్ను చూసి రాజు సర్ప్రైజ్ ఫీల్ అవుతాడో లేదంటే షాక్ ఫీల్ అవుతాడో. లెట్స్ గో. సో పీపుల్, నేను 30 minutesలో ఫాస్ట్గా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాను, ఎందుకంటే 1 hour ఉంది. సో రాజు రాకముందే నేనే అక్కడికి వెళ్ళి, హస్బెండ్ మీరు రాకంటే నేనే వచ్చేసా సర్ప్రైజ్ అని అంట. అప్పుడు రాజు రియాక్షన్ చూడాలి. మా అపార్ట్మెంట్కి పక్కనే గ్రాబ్ బైక్స్ ఉంటాయి. సో ట్రాన్స్పోర్ట్కి అయితే అసలు ఏం ప్రాబ్లం ఉండదు. 20 baht ఇచ్చి నన్ను బీటీఎస్ దగ్గర డ్రాప్ చేయమని అడిగా. యాక్చువల్లీ బీటీఎస్ కూడా ఇక్కడ నుంచి పెద్ద దూరం ఏమి ఉండదు, జస్ట్ 10 minutes వాక్ అంతే. కాకపోతే వీక్ డేస్ కదా, ఈ ఏరియా మొత్తం బిజీగా ఉంటుంది. సో అందుకనే గ్రాబ్లో వెళ్ళిపోదామని అనుకున్నా. సో గాయస్, నేనైతే బీటీఎస్ స్టేషన్లో ఉన్నాను. ఇక్కడ నుండి నేను సెంట్రల్ వరల్డ్కి ట్రావెల్ చేయాలి, అందుకని చిట్లోం వరకు టికెట్ తీసుకున్నాను అనమాట. చిట్లోం నుండి మళ్ళీ సెంట్రల్ వరల్డ్కి వాక్ చేస్తూ వెళ్తాం, ఈజీ. గాయస్, యాక్చువల్లీ ఏమైందంటే, నేను చిట్లోం స్టేషన్లో దిగాను అనమాట. అండ్ దిగిన తర్వాత ఏ డైరెక్షన్లో వెళ్ళాలో తెలియలేదు, కొంచెం కన్ఫ్యూజన్లో భయపడ్డాను. ఆ తర్వాత ఇక్కడ చూస్తే డైరెక్షన్స్ ఉన్నాయన్నమాట. సో సెంట్రల్ వరల్డ్కి ఎగ్జిట్ 6 తీసుకోవాలి అని ఉంది. యాక్చువల్లీ బ్యాంకాక్లో నేను ఎప్పుడు సింగిల్గా ట్రావెల్ చేసిందే లేదు. ఇంటి పక్కన ఉన్న బిగ్ సిక్ అయినా రాజు నేను ఇద్దరం కలిసి వెళ్తాం అనమాట. సో ఇప్పుడు ఇలా సింగిల్ వెళ్తున్నాను అంటే సాహసం అనే చెప్పాలి. టడా! ఆఫ్టర్ లాంగ్ వాక్ సెంట్రల్ వరల్డ్ అయితే కనిపించింది. అమ్మయ్య, తప్పిపోలేదులే అని అనుకున్నా. రాజు నన్ను చూసి సర్ప్రైజ్ ఫీల్ అవ్వడమేమో కానీ షాక్ అయితే డెఫినెట్గా అవుతాడు. ఏంటి నువ్వు సింగిల్గా వచ్చావా ఇంత దూరం అని షాక్ అయితే అవుతాడు. గాయస్, ఇక్కడ ఒక క్యూట్ బిల్డింగ్ కనిపిస్తుందా? ఇది యాపిల్ స్టోర్ అనమాట. సెంట్రల్ వరల్డ్ కి పక్కనే ఉంటుంది. అండ్ సెంట్రల్ వరల్డ్ అనేది ఒక పెద్ద మాల్, వరల్డ్స్ లార్జెస్ట్ మాల్స్ లో టాప్ 10 లో ఒకటి అనమాట. అండ్ నేను ఇందాకే రాజుకు కాల్ చేసి మీ ఆఫీస్ దగ్గర ఉన్నాను వచ్చేసేయ్ అని చెప్పా. అస్సలు అంటే అస్సలు నమ్మలేదు. సరే కదా అని యాపిల్ స్టోర్ ఫోటో పంపిస్తే, వా గూగుల్ నుండి డౌన్లోడ్ చేసావా అని అడిగాడు. అంత నమ్మకం నేనంటే. యాక్చువల్లీ ఇందాక ఏం జరిగిందంటే, రాజు వెనకాల నుండి వచ్చి నన్ను భయపెడదాం అనుకున్నాడు. కాకపోతే నేను చూసేసాను అనమాట. తర్వాత ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై డియర్ వైఫ్ అని అన్నాడు, సింగిల్ గా వచ్చినందుకు. అలా రెస్పాండ్ అవుతాడని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో పీపుల్, నేను చెప్పిన రెస్టారెంట్ ఇదే, షాబూషి. ఇది ఒక జాపనీస్ స్టైల్ రెస్టారెంట్ అనమాట. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, ఏమేం వెరైటీస్ ఉంటాయి అన్నీ నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ 3 different మెన్యూస్ ఉన్నాయి. ఒకటి 399 baht, 499 baht అండ్ 599 baht. డిఫరెన్స్ ఏంటంటే ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి అండ్ వెరైటీస్ కూడా. సో లోపలికి ఎంటర్ అవ్వగానే మనల్ని ఫస్ట్ 2 different సూప్ సెలెక్ట్ చేసుకోమంటారు, ఎందుకంటే ఈ రెస్టారెంట్ లో హాట్ పాట్ స్పెషాలిటీ అనమాట. సో మేము క్లియర్ సూప్ అండ్ తోమియం సూప్ సెలెక్ట్ చేసుకున్నాం. గైస్, ఇక్కడ మీట్ ని ఇలా ప్రాసెస్ చేసిస్తారనమాట. వాటిని మనం సూప్ లో బాయిల్ చేసుకొని కుక్ చేసుకొని తింటాం. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ సూషీ ఉన్నాయి. అన్లిమిటెడ్ ఫుడ్ కాబట్టి నచ్చినంత తినేయచ్చు. అలానే కొన్ని ఫ్రైడ్ ఐటమ్స్ ఉన్నాయి, ష్రింప్, మోమోస్, చికెన్ అండ్ ఫిష్ ఫ్రై కూడా ఉంది. ఈ డెజర్ట్ని ఏమంటారో నాకు కూడా తెలీదు, కాకపోతే టేస్ట్ చేసాను, బాగుంటుంది. అండ్ కొన్ని ఫ్రూట్స్ కూడా ఉంటాయి, ఐస్ క్రీమ్, సోడా, టీ, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. గాయస్, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్స్లో అన్ని రకాల జంతువుల మాంసం ఉంటుంది. సో మనం పిక్ చేసుకునేటప్పుడు ఏం పిక్ చేసుకుంటున్నామని మనకి ముందే ఐడియా ఉండాలన్నమాట. మేము కూడా మాకు తెలిసిన ఐటమ్స్ మాత్రమే తింటున్నాం ఇక్కడ. గాయస్, ఇక్కడ నేను 4 different సూషీ వెరైటీ తెచ్చా అనమాట. ఇందులో నాకు బాగా నచ్చింది కుకుంబర్ రోల్ అండ్ సీవీడ్ రోల్ అనమాట. అండ్ కిమ్చి కూడా ఉంది. సో పీపుల్, సూప్లో ఉన్న ఫుడ్ కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేయడం ఎందుకనేసి మేము ఫస్ట్ సూషీతో స్టార్ట్ చేసామన్నమాట. అండ్ నాకు ఫుడ్ టేస్ట్ చేయడం, ఎక్స్పీరియన్స్ అయ్యి బాగుందో లేదో అని తెలుసుకోవడం చాలా ఇష్టం అనమాట. బట్ రాజు అలా కాదు, బాగుంది అని తెలిస్తేనే తింటాడు, లేదంటే స్మెల్ కూడా చేయడు. సో ఫస్ట్ నేను తిని బాగుంది అని చెప్పి తనకు చెప్తే అప్పుడు తిన్నాడు. మనం కూర్చున్న చోటుకి ఫుడ్ వచ్చేస్తుంది అండ్ పక్కన పాస్ అవుతుంది కదా, ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. అలానే నేను కొంచెం రైస్ అండ్ కర్రీ తెచ్చుకున్నా, ఎందుకంటే రైస్ లేకపోతే అసలు నాకు తిన్న ఫీలింగే ఉండదు.
ఈట్ హాట్ మోతిచూర్ లడ్డు. ఇక్కడ సూషి బాగుంది కదా. నిజంగా ఈ సూషి చూడడానికి మోతిచూర్ లడ్డులానే ఉంది. అండ్ దానిపైన ఉన్న చిన్న చిన్న ఆరెంజ్ కలర్ బాల్స్ అవి ఫిష్ ఎగ్స్ అంట. అండ్ మంచి ప్రోటీన్ ఫుడ్ అంట ఇది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఉంటాయంట. అలానే దీని టేస్ట్ లైట్ సాల్టీగా స్వీట్గా చాలా బాగుంటుంది. సో పీపుల్, ఈ రెస్టారెంట్కి మేము థర్డ్ టైం అనమాట రావడం. ఫస్ట్ 2 times వేరే బ్రాంచెస్లో తిన్నాం. అక్కడితో కంపేర్ చేస్తే ఇక్కడ సెంట్రల్ వరల్డ్లో మాత్రం చాలా టేస్టీగా అనిపించింది నాకైతే. ఫైనల్లీ మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను వెళ్ళి కొన్ని ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్ సలాడ్ తీసుకొని వచ్చాను. ఐస్ క్రీమ్ కాదా అది? ఈ ఫ్రూట్ సలాడ్ చూడడానికి జెల్లీలా ఉంది కదా, తింటున్నప్పుడు కూడా అదే ఫీలింగ్ వస్తుంది. మైల్డ్ స్వీట్నెస్తో దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో నాకు దీని ఐస్ క్రీమ్లో మిక్స్ చేసుకొని తింటే ఇంకా బాగుంటుందని క్రేజీ ఐడియా వచ్చిందనమాట. సో అందుకే ఐస్ క్రీమ్ తేవడానికి వెళ్ళాను. దిస్ ఈస్ హక్కాయిడో మిల్క్ ఐస్ క్రీమ్. ఇది తినడానికంటే దీన్ని తీసుకురావడంలో పెద్ద కష్టపడాల్సి వచ్చింది మనకి. గైస్, ఇప్పుడు మేము ఆఫ్టర్ యూకి వెళ్తున్నాం. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. కొత్తగా ఏమో ట్రై చేద్దామా? సేమ్ సేమ్. లాస్ట్ టైం హార్లిక్స్ ట్రై చేసాం అనమాట. హార్లిక్స్ కాకిగోరి. కాకిగోరి పేరు విచిత్రంగా ఉన్న టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది కదా. మా వైఫ్ కూడా చాలా ఇష్టం. కింద ఒక ఈవెంట్ జరుగుతుంది, బ్యూటీ ఈవెంట్. చూడు, ఈవెంట్ అయిపోయిందంటారా? అయిపోయిందా? అయిపోయింది ఈవెంట్ అయిపోయింది. దిట్స్ ఆల్వేస్ రూమ్ ఫర్ డెజర్ట్. ఇది మాత్రం కరెక్ట్గా పెట్టారు. మనం పొట్ట నిండా ఫుడ్ తిన్నా లాస్ట్లో డెజర్ట్ ఖచ్చితంగా తింటాం. సో మేము కూడా డెజర్ట్ కోసం ఆఫ్టర్ యూకి వచ్చాం. గైస్, ఆఫ్టర్ యూ డెజర్ట్ కేఫ్ గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే నేను బ్యాంకాక్ డే ట్రిప్ అనే వీడియోలో ఈ ప్లేస్ గురించి చూపించాను. నేను ఆ వీడియో ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూసేయండి. లంచ్కి వెళ్తాం కదా, ఇదే రూట్లో వెళ్తాము. ఫుల్ రష్ ఉంటుంది. గైస్, లాస్ట్ టైం మేము హార్లిక్స్ ఫ్లేవర్ ట్రై చేసాం. అండ్ ఈసారి కొత్తగా బ్లూబెర్రీ వచ్చిందంటే ఇది ట్రై చేద్దామని డిసైడ్ అయ్యాం. బెర్రీ కాకిగోరి. స్పెషల్ కదా, అందుకనే ఆర్డర్ చేసా. నచ్చలేదా? రాజుకి ఫ్లేవర్ అంత నచ్చలేదు. కొత్త ఫ్లేవర్ కదా అండ్ కలర్ఫుల్ గా ఉంది కదా అనేసి ఆర్డర్ చేశాను నేను. అంత బ్యాడ్ అని చెప్పలేం కానీ టేస్ట్ బర్డ్స్ అయితే సాటిస్ఫై అవ్వలేదు. సో అందుకని మేము మళ్ళీ హార్లిక్స్ ఆర్డర్ చేసుకున్నాం. హస్బెండ్, ఇందాక బెర్రీస్ది బాగుందా? నాకు కూడా ఏం నచ్చలేదు, అందుకే ఇంకొకటి ఆర్డర్ చేసాం. హార్లిక్స్ బాగుంటుంది. సో పీపుల్, మేము ఐస్ క్రీమ్ తినేసి రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సో నెక్స్ట్ టైం మీరు బ్యాంకాక్ వస్తే తప్పకుండా ఆఫ్టర్ యూ డెజర్ట్ కేఫ్ ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.